హాయ్ అన్న. హలో హాయ్. మీ పేరు? అశోక్ మార్చుకున్నా ఏ పేరు నుంచి ఏ పేరు మార్చారు? ముందుగా రకరకాల ఉండేది ఒక అశోక్ కుమార్ బాబు. ఓకే, అశోక్ కుమార్ బాబు గారు. అవును. దురంధర్ 2 రివెంజ్ దానిపైన కొన్ని విమర్శలు అనేది సంగతి విమర్శలే పొగడతలు పూలు వేస్తారు, వాళ్ళు వేస్తారు, చెప్పులు వేస్తారు, ఇన్ని కామన్ అయింది. అందుకనే వాళ్ళు యాక్టర్ అయ్యి పట్టించుకోరు కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి అనుకోవాల్సింది మనం. ఇప్పుడు మనం దగ్గర పోలేము, వాళ్ళని అడగలేము, వాళ్ళ దగ్గర పోలేము. పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటాయి, ఏం చేయలేము. అవన్నీ కామన్ అయ్యి విమర్శలు వచ్చిన బయట వరకే. ఆ సినిమాలు డబ్బులు ఆపలేవు కదా, సేఫ్టీ అయిపోతా. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ లో రౌడీ అని చెప్పి కదా, అందులో 5 బెగ్గర్స్ ప్లేస్ లోనే ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్న బెగ్గర్స్ అందరినీ చెక్ చేసుడు, బ్లాంకెట్స్ తీసి చెక్ చేసుడు ఏదో చేసుకున్నారంట. సినిమా వల్ల దేశంలో పరిస్థితులు మారిపోతున్నాయంటే సినిమా వల్ల కొన్ని పరిస్థితులు మారుతున్నాయి, డెవలప్మెంట్ అవుతున్నాయి, హ్యాపీ కదా. కానీ సినిమాను ఫాలో అయితే మాత్రం గొర్రెనట్లు ఎవరైనా సరే నాలాగా అయిపోతారు. నేనేమంటే సినిమా ఫాలో అవుతుంటా హీరో లెక్క, కాబట్టి నాలాగా ఫాలో అయితే ఓడి గొర్రె అవుతాను. సినిమాను ఫాలో అవడం అది గొర్రెతో సమానం. సినిమా లాగా నిజం జరగదు ఎక్కడ, 1% కూడా అవదు అసలు ఎక్కడ. చూసుకోవాలి, ఏ సినిమాలో తీసుకో, రియల్ కాదా అంటే రియల్ స్టోరీ కదా దురంధర్ అనేది. అదే తెలియట్లే, రీల్ నిజం క్రియేట్ చేసేది ఇప్పుడు ఆ లెక్క ఇస్తే సినిమాలన్నీ ఎవరైనా కాకపోతే నువ్వేమంటావు. ఇప్పుడు మనసు ఎక్కడ వర్క్ ప్రసాద్ సినిమా అది రియాలిటీ స్టోరీ ఏంటి? అదే కదా బాధ ఉంది. రియాలిటీ ఏంటి? ఇదే వచ్చిన బాధ. సినిమాలన్నీ రియల్ స్టోరీలు అంటారు, అబద్ధం. సినిమా అనేది రియాలిటీ కాదు. మరి వాళ్ళని ఎందుకు అది రియల్ స్టోరీ కాదు అని చెప్పేసి సరే సరే వీళ్ళందరూ నీ బాధ ప్రకారం నీలాగా రియల్ స్టోరీ. అవును, రియల్ స్టోరీ. ఇప్పుడు ఏమైంది? పాకిస్తాన్ లో స్పైలు ఉన్నారని చెప్పేసి అవును, వాళ్ళు పోలీసులు అందరూ అక్కడ ఉన్న ఆల్ఖైదాలందరూ చెక్ చేస్తున్నారట. మన మూవీ వల్ల బెగ్గర్స్ కి ఫుడ్ లేకుండా అవుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అది పాకిస్తాన్ లో ఉన్న బెగ్గర్స్ అందరికి అది ఎంతవరకు నిజమో అవునా కాదా అని అడుగుతున్నా. అది నాకు నిజంగా తెలియదు, నేను చూడలేదు కాబట్టి నాకు కూడా ఎవరు చెప్పాలా. ఎవరైనా చెప్తే కూడా నమ్మని. సినిమా వల్ల ఈ విధంగా అన్యాయం జరిగిపోతుంది అంటే నేను నమ్మను. సినిమా వల్ల జరగదు అసలు ఎక్కడ. ఒకవేళ నిజంగా జరుగుంటే మాత్రం బాధే, కడుపు మాట బాధ. ఎందుకంటే నేను కూడా ఒక బెగ్గర్ని, వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఆ బెగ్గర్లో నేను ఒకడిని. నేను మాట్లాడొచ్చు కదా, నా వాళ్ళు అడుక్కునే పాపం అడుక్కునే వాళ్ళు అందరూ నా వాళ్ళే వాళ్ళు. నేను ఒకడిని కాబట్టి వాళ్ళకి అన్నం లేకుండా బాధ అంటే బాధే నాకు. కాబట్టి సినిమా వల్ల వాళ్ళకి అన్నం లేకుండా బాధ, కడుపు మంట బాధగా ఉంది. అలాంటి సినిమాల వల్ల ఈ తీకపోతే బాగుంది. లేదా సినిమా అంతా చెప్తాను ఫస్ట్ క్లారిటీగా, ఈ సినిమా కేవలం పాత్రలు గాని అన్ని కల్పితం మాత్రం అన్నారు. ఆయన రియాలిటీ అనుకుంటున్నాను, అది బాధ. నువ్వే చెప్పు, ఏ సినిమానో చూడు ఫస్ట్ ఏమని చేస్తారు. ఈ కథలో పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, నిజ జీవితం కాదంటారు. కానీ మీరు నమ్మారు అంటే నువ్వు ఇంత చదివి ఇంత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు కూడా గుడి లెక్క నమ్మేవంటే సినిమాని రియాలిటీ యాడ్ చేస్తున్నావు అంటే నీకు మైండ్ లేనట్టే లెక్క. థ్యాంక్ యూ.